హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులకు మంచి రోజులు వచ్చేసాయి భయ్య. ఏంటంటే ఎప్పటి వరకు కూడా మన సినిమాలు పోస్ట్ పోన్ గురించి ఉన్నాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు పెద్ద సినిమాకి సంబంధించి ఎప్పుడు పోస్ట్ పోన్ మాటే తప్ప మొదటిసారిగా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఈ సినిమా ప్రీపోన్ అయినట్టుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటివరకు మన సినిమాని జూన్ 25వ తారీఖు లేదా 24 అనుకున్నాం, కానీ జూన్ 4నే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారంట అనే న్యూస్ ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులకి నిజంగా ఒక పండగ లాంటి న్యూస్. ఎందుకంటే ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆ టైంలో జూన్ 4న టాక్సిక్ బదులు ఇప్పుడు పెద్ద సినిమా లైన్లోకి వచ్చిందనే విషయం మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులు నిజంగా పండగే. ఎందుకంటే RRR సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ గారి అభిమానులు కోరుకున్న విధంగా ఒక్క సినిమా కూడా రాలేదు రామ్ చరణ్ గారి నుంచి. అసలు ఆయన క్రేజ్ ఏంటి, ఆయన పొటెన్షియాలిటీ ఏంటి, ఆయన సినిమాలు తీస్తున్న విధానం ఏంటి, అసలు ఏంట్రా బాబు అనుకున్న టైంలో ఒకడు వచ్చాడు బుచ్చిబాబు అని. ఫ్యాన్స్కి ఎలాంటి స్టఫ్ కావాలో దానితో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద అనే సినిమా మీద భయంకరమైన హోప్స్ పెట్టుకున్నారు. అంటే ఫ్యాన్స్కి ఎలాంటి కంటెంట్ అయినా నచ్చుతుంది, ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూస్తారు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ యొక్క అటెన్షన్ కూడా తీసుకున్న పెద్ద సినిమా అనూహ్యంగా మార్చి ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ నుంచి జూన్ అన్నారు, ఇప్పుడు జూన్ 25th నుంచి జూన్ 4th రాబోతుంది అనే విషయం మాత్రం ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మారిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కానీ, గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ కూడా యునానిమస్గా బ్లాక్ బస్టరే. ఏదో ఫ్యాన్స్కి నచ్చింది లేదంటే కామెడీకి నచ్చలేదు అలా లేదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. సో దానికి తోడు రామ్ చరణ్ గారి లుక్స్ ఎప్పటి వరకు రెండు లుక్స్ రివీల్ చేశారు. మొదటి లుక్ ఏమో ఒక క్రికెటర్గా చూపించారు, నెక్స్ట్ పెద్ద పెహల్వాన్ లుక్ అయితే నిజంగా యూత్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందంటే జిమ్కి తండోపు లైన్ కట్టేశారు యూత్ మొత్తం. సో ఇక నెక్స్ట్ రాబోతున్న లుక్ ఏదైతే ఉందో మూడో లుక్పై ఒక అనూహ్యమైన చర్చ జరుగుతుంది. అదేంటంటే కొంతమంది అంటున్నారు ఒక కబడ్డీ ప్లేయర్గా చూపించబోతున్నారు, ఇంకొకటి ఏంటంటే ఇది కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉన్నా సరే ఇది చాలా పెద్ద ప్రయోగం అంటున్నారు. అదేంటంటే ఇంకొక క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు అంటే ఒక వికలాంగుడిగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్గా కూడా చేయబోతున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో, నాకైతే మాత్రం ఈ న్యూస్ మీద 100% నమ్మకం లేదు. కానీ ఏదైతే కబడ్డీ ప్లేయర్ అంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 లుక్లు రిలీజ్ అయితేనే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉంటే ఇంకా మూడో లుక్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా సోషల్ మీడియాతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోద్ది. సో ఇప్పుడు దానికి తోడు జూన్ 4th అంటున్నారు. అసలు సినిమా షూటింగ్ మొత్తం రేపటితో ఫినిష్ కాబోతుందంట. ఏప్రిల్ 30తో మొత్తం సినిమా షూటింగ్ ఇంక్లూడింగ్ ఏదైతే స్పెషల్ సాంగ్ మన శృతి హాసన్ గారు జాయిన్ అయ్యారో ఆ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి రేపటితో గుమ్మడికాయ కొట్టేయబోతున్నారంట. సో ఇక జూన్ 4th ఈ సినిమా అఫీషియల్గా ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఆ డేట్ కూడా ఎంత బాగుందంటే 3వ తారీఖున ప్రీమియర్స్ పడతాయి భయ్య. బుధవారం, లక్షవారం 4, ఇక శుక్రవారం 5, శనివారం 6, ఇంకా 7, ఇంకా దానికి తోడు పెద్ద లాంటి కంటెంట్ పడితే ఇంకా బాక్స్ ఆఫీస్ ముందు ఇంకా రామ్ చరణ్ గారు రచ్చ ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. సో రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు సినిమా లవర్లు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పెద్ద సినిమా ఎట్టకేలకు జూన్ 4th రిలీజ్ అవుతుందన్న మాత్రం చాలా పండగ లాంటి న్యూస్. అసలు టాక్సిక్ అన్నారు, టాక్సిక్ సినిమా పెద్దతో పాటు ప్యారలల్గా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో ఇది జూన్ 4th కూడా కాదు అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో పెద్ద టీం కూడా చాలా క్లియర్గా ఇప్పుడు సినిమాని అయితే అన్ని విధాలుగా రెడీ చేసి అనుకున్నట్టుగా తీసేటట్టు బుచ్చిబాబు. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఇంకా సంచలనాలు అవి మాట్లాడుకుంటే నాకు తెలిసి బుచ్చిబాబు అనేవాడికి మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులు గుడి కట్టేస్తారు. వాళ్ళు పడిన మామూలు నరకం ఒక అజ్ఞాతవాసం. రామ్ చరణ్ గారు RRR తర్వాత ఆ అజ్ఞాతవాసానికి తెర దింపుతున్నాడు ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ గారితో. సో దానికి తోడు పెద్ద పెహల్వాన్ లుక్ గురించి ఇప్పుడు ఆ జిమ్ ట్రైనర్ చెప్పిన మాటలు వింటుంటే ఆ డెడికేషన్ ఏంట్రా బాబు, అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్కి నిజంగా శతకోటి నమస్కారం అనిపిస్తుంది. అంటే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు బాడీ బిల్డింగ్ అంటే చాలా వరకు ఎన్వి తింటారు, ఎన్వి తిని ఇచ్చేస్తారు, ప్రోటీన్ ఎక్కువ కావాలని అందరికీ తెలిసిన విషయం. కానీ స్వామిమాల్లో కూడా ఓన్లీ వెజిటేరియన్తోనే ఆ టైప్ ఆఫ్ లుక్ తెచ్చుకున్నారంటే రామ్ చరణ్ గారు మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇక నెక్స్ట్ లుక్ ఏదో అంటున్నారు, దాంతో మీరు ఇంకెలాంటి సంచలనాలను నమోదు చేయబోతున్నారు అవన్నీ తలుచుకుంటుంటే రామ్ చరణ్ గారి అభిమానులకు ఒకటే చెప్తున్నా, RRR తర్వాత మనం ఎలాంటి లో ఫీల్ అయ్యామో
దానికి 10ంతల హై చూడబోతున్నాం పెద్ద సినిమా రిలీజ్కి. అన్నీ మంచిగా జరుగుంటే ఈరోజు మనం ప్రీమియర్స్ చూడాలి. రేపేమో సినిమా రిలీజ్ 29వ తారీఖు నైట్ ప్రీమియర్స్, రేపేమో సినిమా రిలీజ్. అబ్బబ్బా! ఏ రేంజ్లో ఉండు భయ్యా. నేను ఎప్పుడో రంగస్థలం సినిమా 7:30 షోకి చూసినప్పుడు నిజంగా చెప్పాలంటే ఏదో అనుకుని థియేటర్లోకి వెళ్తే థియేటర్ నుండి వచ్చిన ఇప్పటికీ నాకు ఆ ఫీలింగ్ ఇప్పటికీ గుర్తు. అబ్బా! ఏం యాక్ట్ చేశారా రామ్ చరణ్ అనే ఫీలింగ్తో బయటకు వచ్చాను. ఇప్పుడు పెద్ది అనే సినిమా కూడా దానికి మించి డబుల్ ఇంపాక్ట్ అయితే నాకు ఇవ్వబోతుందని చాలా గట్టిగా నమ్ముతున్నాను భయ్యా. అసలు మాస్ క్యారెక్టర్ అంటే ఏదో ఓవర్ మాస్గా చూపించేసి హీరోని ఏదో చూపించేసి లింగిలు కట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, కానీ మాస్లో కూడా ఆ రేంజ్ ఆఫ్ లుక్స్ మాత్రం నాకు తెలిసి రామ్ చరణ్ గారే మెయింటైన్ చేస్తారు ఇండియా మొత్తం. పెద్ద సినిమాలు చూడండి ఎంత మాస్గా ఉన్నారో అంత స్టైలిష్గా ఉన్నారు ఆయన. ముఖ్యంగా హెయిర్ స్టైల్కి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు భయ్య. సో ఇప్పుడు పెద్ద సినిమా అఫీషియల్గా June 4th అని ఒక పోస్టర్ అయితే రాబోతుంది. ఈ 48 గంటలలోపే జరగబోతుంది. శుక్రవారం లోపు ఒక పోస్టర్ రిలీజ్ అవ్వబోతుంది అనే విషయంతో పాటు పెద్ద సినిమాలో మరొక లుక్ కూడా రివీల్ చేయబోతున్నారన్న అంశం మాత్రం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఇది మామూలు పండుగ లాంటి న్యూస్ కాదు. ఎందుకంటే అన్న పాపం ఒక ఎడారిలో మంచినీటి కోసం ఎదురు చూస్తున్నట్టు రామ్ చరణ్ గారి అభిమానులు RRR తర్వాత ఆ రేంజ్లో వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏకంగా మంచినీళ్ళు కాదు, ఈయన ఏకంగా మిరిండా చేస్తున్నాడు బుచ్చిబాబు. అసలు ఆ రామ్ చరణ్ గారు ఈ బుచ్చిబాబు ఎలా కొలాబరేట్ అయ్యారో ఏంటో తెలియదు, కానీ రామ్ చరణ్ గారి అభిమానులు మాత్రం చాలా అంటే చాలా పెద్ద హిట్ చూడబోతున్నారు. ఇంకొక కొన్ని రోజుల్లో June 3వ తారీఖున ప్రీమియర్ స్టార్ట్ అవుతే ప్రీమియర్స్ నుంచి యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్తో ఇండియాలో ఉన్న మూలలకి వెళ్ళి, మళ్ళీ చెప్తున్నా, ఇండియాలో మూల ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తక్కువట్టేస్తారు రామ్ చరణ్. చెప్పారు కదా చాలాసార్లు, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు, సింహం ఎప్పుడు పడితే అప్పుడు వేటాడదు, వేటాడినప్పుడు మనం చాలా సాలిడ్గా వేటాడుద్ది. ఇప్పుడు మనం అది పెద్ద సినిమాతో మళ్ళీ చూడబోతున్నాం. రామ్ చరణ్ గారి అభిమానికి మళ్ళీ చెప్తున్నా, ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR కాదు, వీటికి మూడిట్లకి మించి పెద్ది అనే సినిమా ఉండబోతుంది. పెద్ది పెహల్వాన్గా ఇంకా రామ్ చరణ్ గారు రెగ్యులర్స్ ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయంటన్నా. అవి చూసిన ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుతున్నారంటే, భయ్యా మీరు అనుకున్న విధంగా పెద్ది అనే సినిమా ఏదో మాస్ సినిమా, ఏదో ఆర్డినరీ సినిమా అయితే కాదు. ఇందులో ఒక పెద్ద పాయింట్ని అయితే టచ్ చేశారు. గ్లోబల్ వైడ్గా ముఖ్యంగా ఇండియాలో జరుగుతున్న ఒక సోషల్ మెసేజ్తో పాటు ఈ సినిమాలో ఒక ఎలిమెంట్ ఉంది. దానికి మాత్రం వన్స్ అది రివీల్ అయినప్పుడు మాత్రం ఇండియా మొత్తం దద్దరిల్లిపోద్ది అంటున్నారు. సో అలాంటి సినిమాని ఎప్పటికైనా అభిమానులు అర్థం చేసుకొని ఎప్పుడో June 24, 25 కాకుండా June 4కే తీసుకొస్తున్నందుకు బుచ్చిబాబు గారికి, బుచ్చిబాబు టీంతో పాటు అన్న రామ్ చరణ్ అన్న, నిజంగా నువ్వు ఇంకా రాజమౌళి గారు నిన్ను హనుమంతుడితో ఎందుకు పోల్చారో తెలియదు, కానీ నీ బలం నీకు తెలియట్లేదు అన్న. నువ్వు కరెక్ట్గా కంటెంట్తో వస్తే ఇంకా బాక్స్ ఆఫీస్ కాదు కదా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని ఎగిరేసి కొడతావు. కానీ మనం ఈ మధ్య తీసిన సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే పెద్ది అనే సినిమా మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంగా కూడా అప్పుడెప్పుడో రంగస్థలం సినిమాలో మాకెందుకు రా బాబు నేషనల్ అవార్డు రాలేదని అంటే చాలామంది బాధపడ్డాం. ఆ బాధపడిన ప్రతి ఒక్కరికి కూడా పెద్ది అనే సినిమా సమాధానం ఇవ్వబోతుంది. ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ గారు పెద్దిలో చేసిన పర్ఫార్మెన్స్తో మరొక్కసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని చెక్ చేయబోతున్నారు. ఇంకా ఫిక్స్ అయిపోండి, June 3వ తారీఖు నుంచి సంబరాలు మొదలవుతాయి. ఇవి వెళ్ళి ఎక్కడ ఆగుతాయి కూడా చెప్పలేం. బాక్స్ ఆఫీస్తో పాటు ఇంటర్నేషనల్ పరంగా కూడా పెద్ది అనే సినిమా ముఖ్యంగా సాంగ్స్ పరంగా ఇంటర్నేషనల్ కూడా రీచ్ అయిపోయింది సినిమా. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఇప్పుడు పెద్ద లాంగ్ వీకెండ్లో సినిమా రిలీజ్ అవ్వడంతో పాటు చిన్న పాజిటివ్ టాక్, అంటే ఎంత పెద్ద ఆటం బాంబుకైనా సరే చిన్న స్పార్క్ ఉండాలి కదా, ఆ చిన్న స్పార్క్ తగిలితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది.